బుడిబుడి అడుగుల వయసులోనే ఆ చిన్నారి గొంతు సరిగమలను అవలీలగా పలుకుతోంది. లేలేత ప్రాయంలోనే మృదుమధుర గానంతో అలరిస్తోంది. కమ్మని స్వరం ఆకట్టుకునే సంగీతంతో కోకిల గానాన్ని మరిపిస్తోంది. అద్భుత గాత్రంతో శ్రోతలను, సంగీత విద్వాంసులను మెప్పిస్తోంది. చిరుప్రాయంలోనే శాస్త్రీయ సంగీతంలో దూసుకుపోతూ పతకాల పంట పండిస్తోన్న బాల కళాకారిణిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మృదు మధుర గానంతో అలరిస్తున్న ఈ చిన్నారి పేరు శ్రీధృతి. హైదరాబాద్ సిద్ధార్థనగర్ కు చెందిన నరసింహం మాలతి దంపతుల గారాల పట్టి. 3 ఏళ్ల వయసు నుంచే స్వరాల సాధన చేస్తున్న ఈ బాలగాయిని గాన కోకిలగా రాణిస్తోంది. అద్భుత గానంతో ప్రముఖుల ప్రశంసలు పొందుతోంది. శ్రీధృతి సోదరి వైష్ణవి సైతం సంగీత శిక్షణ పొందింది. అదే సమయంలో శ్రీధృతిలోని ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఈ చిన్నారికి శిక్షణ ఇప్పించారు. అద్భుత ప్రతిభతో శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటున్న శ్రీధృతి మధుర గానంతో అలరిస్తోంది. పాట పాడుమా కృష్ణ పలుకుతే నిలోలుకునటోలా మాటలాడుమా ముకుంద మనసు తీరగా. సంగీతంలో సత్తా చాటుతున్న శ్రీధృతి ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలిచ్చింది. పాఠశాలలు మొదలు వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన సంగీత పాటల పోటీల్లో ప్రతిభ చూపింది. పలువురు సినీ సంగీత దర్శకులు, గాయకుల నుంచి ప్రశంసలు పొందింది. ఈటీవీ తెలుగు వెలుగు పాటల పోటీలతో ప్రస్థానాన్ని ప్రారంభించిందని తల్లిదండ్రులు చెప్తున్నారు. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా భళ తందనానా భళ తందనానా భళ తందనానా. అసలు ఫస్ట్ ఇనిషియలీ దాని ఫస్ట్ గురువు ఎవరు అంటే వాళ్ళ అక్క నుంచే ఇన్స్పైర్ అయ్యి అది మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చింది. అది తర్వాత వాళ్ళ మదర్ ఎంకరేజ్మెంట్. వాళ్ళ మదర్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. దానికి గురువులు కూడా ఇప్పుడు అట్ ప్రజెంట్ మంచి గురువులు దొరికారు. వరలక్ష్మి మేడం అని. బేసికలీ క్లాసికల్ మ్యూజిక్ మటుకు చాలా ఎక్స్ట్రాడినరీగా నేర్చుకుంటున్నది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్ టీచర్ ఆల్సో. నాకు ఎస్పెషల్లీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే చాలా ఇష్టం. క్లాసికల్ వైపు వెళ్ళాలంటే నాకు ఇంకా చాలా ఇష్టం. అందుకే ఆవిడ పాడిన భజగోవిందం కానివ్వండి, అలాంటి మెయిన్ స్తోత్రాలు అవి నేర్పిస్తున్నాను. లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సినిమా పాటలతో పాటు భగవద్గీత శ్లోకాలు, అన్నమాచార్య కీర్తనలు ఆలపించడంలో ఈ చిన్నారి దిట్ట. పలు కార్యక్రమాల్లోనూ పాడిన శ్రీధృతి చదువుల్లోనూ ముందంజలో నిలుస్తోంది. చిన్మయ మిషన్ భగవద్గీత పోటీల్లో ప్రథమ బహుమతి సైతం దక్కించుకుంది. సన్ముని వందిత పావన చరణ దానవర్త్రణ శంకర శంకర. రీసెంట్గా చిల్డ్రన్స్ డేకి నాకు బాలసూర్య అవార్డు ఇచ్చారు. బాలానందంలో వస్తాయి ప్రైజెస్, కళాసాగరంలో క్లాసికల్కి ఫేమస్. దాంట్లో నాకు ప్రైజ్ వచ్చింది. జవహర్ బాల్ భవన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. క్లాసికల్ వరలక్ష్మి మ్యామ్, లైట్ మ్యూజిక్ రామాచార్య సార్, బోల్ బై బోల్లో ఉన్నప్పుడు సునంద గారి దగ్గర 3 సాంగ్స్ నేర్చుకున్నాను. గురువుల దగ్గర నేర్చుకొని వచ్చాక ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని తప్పులు పాడుతూ ఉంటుంది. అప్పుడు నేను కరెక్ట్ చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా చెల్లి ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నందుకు. ఇంకా ఎంతో హైట్స్కి ఎదిగి గొప్ప సింగర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిరుప్రాయంలోనే సంగీతంలో సత్తా చాటుతున్న శ్రీధృతి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం.